भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికి నమస్తే. అందరికీ నమస్తే మాతాజీ, అందరికి నమస్తే. నమస్తే నమస్తే. ఈ రోజు మనం వేదాంత దర్శనంలో మాతాజీ అందరికి నమస్తే. వేదాంత దర్శనంలోని 44వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. జీవుడు పరమాత్ముడు ఎలా లోకమున మాతాపితరుల యొక్క అంశమే సంతానము, అటులనే జీవుడు కూడా పరమాత్మని అంశమా అంటే శారీరక అంశమైతే కాదు, కానీ ఒక ఆత్మ సామర్థ్యముతో, జ్ఞాన సామర్థ్యముతో, చైతన్య సామర్థ్యముతో కొంతవరకు ఆ ఇద్దరి మధ్యలో ఉన్నది ఆత్మ అనుబంధము అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. మంత్రవర్ణాచ్య, మంత్రములో కూడా ఏం చెప్తున్నాడంటే ఏతావానస్య మహిమాతో జ్యాయాశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. అంటే ఈ మంత్రమును లోకమున ఎలా వర్ణిస్తారు అంటే ఈ చర అచరాత్మకమగు ఈ జగత్తంతయు పరమేశ్వరుని యొక్క ఒక పాదం. యజుర్వేదములోని అలాగే ఋగ్వేదములో కూడా ఉంది. యజుర్వేదంలో 32వ అధ్యాయము, ఋగ్వేదములో దాదాపు 7వ మండలములో ఈ మంత్రము పునః చెప్పబడి ఉంది. ఏమనంటే ఏతావానస్య మహిమాతో జ్యాయాశ్చ పూరుషః. పూరుష అంటే ఇక్కడ పరమాత్ముడు. ఆ పరమాత్ముని నుండే ఈ చర అచర జగత్తు, అంటే ఈ జడ జగత్తు అచర జగత్తు మొత్తం కలిపితే అది పరమాత్ముని యొక్క ఒక భాగం. మరి మిగతా 3 పాదాలు ఏమిటి అంటే కైవల్య ప్రాప్తి. అందుకనే ఇక్కడ కూడా అంశం అని చెప్పబడి ఉంది కదా అని అంటున్నాడు. అటులనే గీతాలో కూడా, భగవద్గీతలో కూడా అపిచ స్మర్యతే అనే సూత్రములో శృతియందు ఉంది, అంటే వేదాలయందు కూడా ఈ చర జగత్తు పరమాత్ముని యొక్క ఒక పాదం, ఒక అంశం అని వేదమే చెప్పింది. అంటే వేదము శృతి. ఇక భగవద్గీత లాంటి ఏవైతే స్మృతులు ఉన్నాయో, మమైవాంశ జీవలోకే దేవభూత సనాతన అంటాడు. భగవద్గీతలోని 15వ అధ్యాయములో ఈ శ్లోకం అగుపడుతుంది. ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే జీవుడు పరమేశ్వరుని యొక్క అంశమే అని చెప్తున్నాడు అన్నమాట. అయితే జీవేశ్వరులకు మధ్య అంశ అంశి భావం ఉన్నట్లు కృష్ణ భగవానుడు కూడా తన భగవద్గీతలో చెప్పాడు అంటున్నాడు. అంటే సరే, మీరు అంటున్నారు ఈ జీవుడు భగవంతుడి నుండే
పుట్టాడు, భగవంతుని యొక్క అంశమే అని మీరు భగవద్గీత శ్లోకం తీసుకొని, అలాగే ఈ వేద మంత్రం యొక్క అర్థం తీసుకొని మీరు వర్ణిస్తున్నారు. నిజముగా చెప్పాలి అంటే ఏదైతే మంత్రములో ఏతావానస్య మహిమాతో జ్యాయాశ్చ పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి, ఈ మంత్రములో ఎవరిని పొగుడుతున్నారు అంటే పరమాత్మని పొగుడుతున్నాడు. పరమాత్ముడు తన సామర్థ్యాన్ని, పరమాత్ముడు మనం ఈ సృష్టిని చూసుకుంటే ఈ అసంఖ్యాక జీవుల యొక్క శరీరాదులను చూసుకుంటే మనం ఇప్పుడు సూర్యగోళాలే అనంతమైన గోళాలు, ఎన్నో గ్రహ ఉపగ్రహాలలో ప్రాణి సృష్టి ఉంది. అంటే వర్ణించలేనంత అసంఖ్యాక జీవుల యొక్క ప్రాణి సృష్టిని తీసుకున్నా, అలాగే జీవులు నివసించడానికి ఉపయోగించుకోవడానికి ఏదైతే కార్యరూప జగత్తు నడిచిందో ఆ కార్యరూప జగత్తును తీసుకున్నా, కైవల్యమే 3 భాగాలు ఉంది, ఈ భౌతికం అనేది ఒక భాగము అని పరమాత్ముని గురించి చెప్పబడి ఉంది. అది పరమాత్ముడు ఎంతటి బల పరాక్రమ శక్తివంతుడు, పరమాత్ముడు ఎంతటి సమర్థవంతుడు, ఎంతటి సర్వవ్యాపకము, ఏ విధంగా పరమాత్ముడు విస్తరించబడి ఉన్నాడు, అతని యొక్క రూపము ఎంత దూరం వరకు ఉంది అంటే దానికి చెప్తున్నాడు. ఏదైతే నువ్వు అఖండ సూర్య తీసుకొని అందులో అసంఖ్యాక ప్రాణుల కోసం రచింపబడిన ఏదైతే కార్యరూప జగత్తు ఉందో అది ఒక పాదమయ్యా, ఇంకా 3 పాదాలు భగవంతుని యొక్క మిగిలే ఉన్నవి అని పరమాత్మని యొక్క సామర్థ్యాన్ని వర్ణించాడు. అంటే అక్కడ కార్యరూప జగత్తు ప్రాణి సృష్టిని కలిపి పరమాత్మది ఒక పాదం అంటే వ్యాఖ్యానం అన్యతగా చేయబడి ఉంది. అందుకని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, ఒకవేళ జీవుడు పరమాత్మ నుండి పుట్టినట్టయితే మరి జీవేశ్వరుల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నవి. ఇప్పుడు దాదాపు మనం వాడుక భాషలో చూస్తాము, ఇంట్లో ఒక పిల్లవాడి యొక్క వ్యవహారాన్ని చూసి మనం ఏమంటున్నాము, వీడు సేమ్ వాళ్ళ మేనత్తలాగానే చేస్తాడు, మేనమామలాగానే చేస్తాడు అంటే, లేదు వెనుకటికి వినేవాళ్ళము ఆ తాత లాంటి పోలికలే వచ్చినవి అంటే ఆ గోత్రీయ ఆ రక్త సంబంధిక లక్షణాలు మనం పిల్లల్లో కొన్నన్న చూస్తాం. మరి నైమిత్తిక జ్ఞానము లేకుండా, వేదాది శాస్త్రముల యొక్క అధ్యయనము జరగకుండా, అసలు భౌతిక విద్యకు కూడా అవకాశము దొరకని ఒక మానవుణ్ణి మీరు చూడండి. అటు పాఠశాలకి వెళ్ళలేదు, ఇటు వేద పాఠశాలకు వెళ్ళి ఆధ్యాత్మిక విద్య నేర్చుకోలేదు, అటులాని సమూహములో ఎవ్వరితో కూడా ఆ బాలబాలికలతో వ్యావహారికంగా మాటలు మాట్లాడలేదు. మీరు అటువంటి పిల్లల్ని చూడండి, వాళ్ళకి తినడం, నడవడం, మలమూత్ర విసర్జనలు ఇవన్నీ వాళ్ళవి మానవ సమూహానికి దగ్గరగా ఉండవు, పశు సమూహానికి దగ్గరగా ఉంటవి. మరి పరమాత్మని అంశమైతే ఎక్కడ ఒక లక్షణం కనబడాలి కదా, అటులా ఏ మానవుడిలో కనబడదు. ఎవరైతే పదార్థ విజ్ఞానాన్ని బాగుగా నెమరవేసుకుని కర్మ సిద్ధాంతాన్ని లోతుగా మాటల వరకే కాకుండా దానిని అంతర్గతంగా స్వీకరించారు,
అరే ధర్మము చెయ్యాలి, అశాశ్వతమైనటువంటి సంపత్తుల కొరకు, శాశ్వతమైన ఆత్మానందానికి దూరం కావద్దు అని ఉపన్యాసాలు ఇవ్వడు, తన జీవితంలో అన్వయించుకుంటాడు. ఇక సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి యొక్క సమూహముతో ఏర్పడినటువంటి ఏకాదశ ఇంద్రియాలను నిలిపివేస్తున్నాడు. అంతర్ముఖుడై పరమాత్మునితో ధ్యానించువాడు, పరమాత్మునితో అనుసంధానమైన వాళ్ళల్లో ప్రేమ కనబడుతుంది, కరుణ కనబడుతుంది, పక్షపాత రహిత వ్యవహారం కనబడుతుంది. ఎంతటి తీవ్ర ఉపాసన చేస్తే, ఎంతటి తీవ్ర జ్ఞానాన్ని సంపాదించుకుంటే అప్పుడు వాళ్ళల్లో మనం పరమాత్ముని యొక్క లక్షణాలు చూడగలుగుతాం. సామాన్యంగా మన గ్రామస్తులో వేల కొద్ది మనుష్యులు ఉంటారు. వారందరూ కూడా భక్తులే, కాదనడానికి వీల్లేదు. కానీ అనేక దోషాలతో జీవనం గడుపుతారు. అందుకనే ఏమంటున్నాడంటే, అసలు పరమాత్మునిలో ఎటువంటి క్లేశములు ఉండవు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, క్రోధం ఉండదు, మిథ్యాజ్ఞానం ఉండదు. అరే నేను పొరపాటున ఈ తీర్పిచ్చాను అన్న విశేషణము కూడా పరమాత్మునికి వర్తించదు. లోకమున చాలాసార్లు ఎంతో అనుభవం ఉన్న న్యాయాధీశుడు ఎక్కడ ఒక దగ్గర తప్పు చేస్తాడు. ఎంతో అనుభవం ఉన్న వైద్యుడు, ఇలా ఎంతో అనుభవజ్ఞులైనటువంటి అనేక వృత్తుల యజమానుల ద్వారా ఏదో ఒక లోపం జరుగుతూ ఉంటది ఎప్పుడో ఒకసారి. మనం చాలాసార్లు అంటాం, నేను నమ్మాను, మీరు సార్ పాడు చేశారండి అంటే. వృత్తులలో ఎంతటి ప్రావీణ్యత ఉన్నా కూడా లోపం జరుగుతుంది. కానీ ఆ పరమాత్మని యొక్క సామర్థ్యం చూడండి. ఒకరికి ఇవ్వాల్సిన దుఃఖాన్ని మరొకరికి పరమాత్ముడు ఇవ్వడు. ఒకరికి రావలసిన సుఖాన్ని అన్యులకు ఇవ్వడు. లోకమున జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఈ పొరపాటు చేస్తారు. మామూలుగా మనం చాలా మంది భక్తితో పరవశించినప్పుడు భగవంతునితో కంటే కూడా తల్లిని పోలుస్తారు. తల్లి మలమూత్రాలు శుద్ధి చేస్తుంది గనుక సృష్టికర్త కంటే కూడా, పరమాత్మని కంటే కూడా అమ్మని పోలుస్తారు. కానీ ఆ అమ్మ కూడా తన బిడ్డల పట్ల ఎక్కడ ఒక దగ్గర అవకతవకలు చేస్తుంది. కూతురు మీద వ్యామోహంతో కొడుక్కి, కొడుకు మీద వ్యామోహంతో కూతురికి, ఇలా శుద్ధ హృదయము గల అమ్మ కూడా సృష్టికర్త వలె పూర్తిగా న్యాయం చెయ్యలేదు. మరి ఏ వైపు నుండి చూసినా పరమాత్మలో లోపం ఉండదు. కావున జీవేశ్వరులు అంశి కారు అని ఒక పక్షం ఉంది. దానికి మరొకరు ప్రశ్నిస్తున్నారు, ప్రకాశిద్ నైవన్ పరహ. అరే జీవునికి క్లేశకర్మాదులు ఉంటవి, ఉండవని ఎవరంటున్నారు? ఉంటవి. కానీ మీరు చూస్తున్నారా లోకమున ఇప్పుడు చక్షు అంటే ఏంటి? చక్షువు అంటే రూపం. రూపం ఎక్కడి నుండి వచ్చిందిరా అంటే సూర్యునితో పోలుస్తాం, అంటే అగ్నితో పోలుస్తాం. అంటే సూర్యుడు అంశి, చక్షువు అంశం.
అలాగే ఆకాశం అంశి, శ్రోత్రం అంశం. వాయువు అంశి, త్వగేంద్రియం అంశం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు చక్షువులో, కంటిలో చూపు తగ్గుతుంది. అంత మాత్రాన సూర్యునిలో ఏమైనా మార్పు వస్తుందా? రాదు. అలాగే మనలో ఒకప్పుడు చాలా పెద్ద గొంతు ఉండేది, ఇప్పుడు అంత శక్తి లేదు. మరి ఆకాశంలో మార్పు వస్తుందా అంటే రాదు. రాదు. అలాగే ఏమవుతుంది, చక్షువులో వచ్చిన మార్పు సూర్యునిలో రానప్పుడు, శబ్దము కంఠములో వచ్చిన మార్పు ఆకాశంలో రానప్పుడు, త్వక్కులో వచ్చిన మార్పు అంటే వాయువులో రానప్పుడు, జీవుడి యొక్క రాగద్వేషాలు జీవుడితో పరమాత్ముడు ఉన్నంత మాత్రాన, పరమాత్ముడు జీవునితో వచ్చినంత మాత్రాన. ఎందుకంటే మనం తెలుసుకున్నాం, అగ్నితత్వము నుండి సూర్యుడు పుట్టాడు, ఆ సూర్యతత్వమే అగ్నితత్వమే చక్షువులు అని. అందుకే దీని నుంచి అది పుట్టినప్పుడు చెవులో ఉన్న లోపము సూర్యునికి వర్తించినట్టుగా, త్వక్కుకున్న లోపము వాయువునకు వర్తించినట్టుగా, అలాగే జీవుని యొక్క లోపాలు పరమాత్మునికి వర్తించవు. అంటే పరమాత్ముడి నుండే జీవుడు వచ్చాడు, ఏమవుతుంది అని ఒక ప్రస్తావన పట్టుకొచ్చాడు. అంటే ఇప్పుడు మహాప్రళయం వరకు మామూలుగా కార్యరూప జగత్తు యొక్క ప్రళయము జరిగినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలు అన్ని ధ్వంసమవుతాయి. తన్మాత్రల వరకు సృష్టి వెళ్తుంది. కానీ ప్రళయములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండవు, వ్యవహారం ఉండదు, శబ్దం ఉండదు, స్పర్శ ఉండదు. కానీ జీవాత్మతో ఏకాదశ ఇంద్రియాలు ఉంటవి. కనుక సూర్యుని యొక్క అంశము చక్షువన్నంత మాత్రాన ప్రళయములో చక్షు ఉంటుంది, కానీ సూర్యుడు ఉండడు. మరి ప్రళయములో జీవుడు ఉంటున్నాడు కదా. కనుక జీవేశ్వరుల బంధము, అగ్నికి రూపమున్న బంధము, పృథివికి గంధమున్న బంధము, జలమునకు రసమున్న బంధము, దీనిని భగవంతునితో పోల్చడానికి వీలు లేదు అంటున్నారు. స్మరంతి చ అంటే జీవుని యొక్క గుణాలు, పరమాత్మని యొక్క గుణాలు వేరుగా ఉన్నవి. అటులనే అనుజ్ఞాప పరిహారో దేహ సంబంధాత్ జ్యోతిరాదివత్. పరమాత్ముడు జీవునకు విధి నిషేధాలు పెడుతున్నాడు. ఓ జీవాత్మ, నువ్వు మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అంటాడు. ఏం చేయమంటున్నాడు? స్వాధ్యాయో అధ్యేతవ్య. నువ్వు దేవతలను ప్రసన్నము చెయ్యాలి అనుకుంటే అగ్నిహోత్రమే కాదు, వారి ద్వారా రచింపబడినటువంటి గ్రంథములను కూడా నువ్వు పఠించాలి అంటాడు. అలాగే నువ్వు భూదానము, జలదానము, గోదానము, వస్త్రదానము, కన్యాదానము, వృక్షదానము, ఔషధ దానం చేస్తున్నావు. కానీ అగ్నిహోత్రం చెయ్యకపోతే అది పూర్ణము కాదు. కనుక నువ్వు లోకమును అన్నదానం చెయ్యకు, గోదానం చెయ్యకు, స్త్రీ దానము, వస్త్రదానము, భూదానము, సువర్ణ దానం ఇవన్నీ ఏం చేయకని అగ్నిహోత్రం చెయ్యి.
అగ్నిహోత్రం జుహుయాత్, ప్రతినిత్యం అగ్నిహోత్రం చెయ్యు. అలాగే అవిమ్మాహింసి, గొర్రెలని చంపకు, పశువులను చంపకు అన్నాడు. గామాహింసి, క్రిమి కీటకాది పశువులని చంపకు. అయితే ఇక్కడ చూడండి, పశుహింస నిషేధముగా ఉంది. ఎందుకంటే పశువులు మన దొడ్డిలో బంధింపబడుతుంది, వాటి యొక్క స్థానము నియంత్రింపబడి ఉంది. మీకు ఇది కూడా అర్థం కావాలి, కొన్ని విషయాలు సందర్భం వచ్చింది గనక చెప్తున్నా. పశువులు మన గుమ్మం దాటి లోపలికి రాకుండా మనం వ్యవస్థ చేసుకోగలుగుతాం. అందులో మీరు కోళ్ళు తీసుకోండి, మేకలు తీసుకోండి, గొర్రెలు తీసుకోండి, గాడిదలు తీసుకోండి, కుక్కలు తీసుకోండి, ఏవైనా తీసుకోండి. వాటిని పెంచినంత మాత్రాన, పోషించుకున్నంత మాత్రాన అవి గుమ్మం లోపలికి రాకుండా కూడా మనం ఒక సర్దుబాటు చేసుకుంటాం. కానీ దోమల్ని, ఈగలను, చీమలను, జిల్ల పురుగులను, బల్లులను మనం ఎంత శ్రమించినా అవి మనం ఉండే చోటుకి అర్థమైందా? అందుకనే వాటి యొక్క ప్రవేశము వలన నీకు హాని కలిగితే తొలగించుకోను. కానీ ఉపశమనము ఏం చెయ్యాలి అంటే, అనివార్యముగా ఇవాళ నువ్వు నీ ఇంటిని శుద్ధి చేసుకునేటప్పుడు, మిక్సీ పట్టేటప్పుడు, రోల్లో ఏదైనా అంటే రోలు రోకల్ని ఉపయోగించుకునేటప్పుడు, వస్త్రాలు పిండేటప్పుడు, బావి దగ్గర నీళ్లు త్రవ్వేటప్పుడు, ఇలా నీకు తెలియకుండానే కొన్ని సూక్ష్మమైనటువంటి క్రిమి కీటకాదులు చనిపోతాయి. వెంటనే దాని ఉపశమనము నీవు వృక్షాదుల దగ్గరికి వెళ్ళి చక్కెర వెయ్యు. అవి తినే ఆహారానికి అనుకూలమైన జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, బియ్యపు గింజలు, నువ్వు గింజలు, ఇలా ప్రతిరోజు నువ్వు వృక్షాదుల దగ్గర వదిలిపెట్టుము. అప్పుడు నీ ఇంట్లో ఒక 5 జిల్ల పురుగులు చీపిరితో చనిపోతే ఇది 10% ఉన్నా, నీవు ఏదైతే ఆహారమును వృక్షాదుల దగ్గర అవి తినడానికి పెట్టావో అది 90% అవుతాయి. పుణ్యకర్మ ఎక్కువ ఉంది, 10% పాపకర్మ తక్కువ ఉంది. నువ్వు చెయ్యాల్సిందే. అందుకనే బలివైశ్వ దేవయజ్ఞం అంటాడు. ఎందుకు? ప్రారబ్ధ కర్మ మనని బాధ పెడుతుంది. పెట్టదంటే పెడుతుంది. ప్రారబ్ధం ఎవరిని వదిలిపెట్టదు. ఈ జన్మలో మనం అనేక కష్టాలు పడుతున్నాం. అయినా ఎందుకు బ్రహ్మయజ్ఞం చెయ్యాలి? ఎందుకు ఈశ్వరుని ఉపాసించాలి? ఎందుకు దేవతల ద్వారా రచింపబడిన ఋషి గ్రంథాలు చదవాలి? ఇది ప్రారబ్ధాన్ని ఏం తొలగించట్లేదు, కానీ చెయ్యాలి. ఎందుకు? ఆత్మ కళ్యాణం కొరకు. ఆత్మ ఏకాదశ ఇంద్రియాలతో నిరంతరము యాత్ర చేస్తుంది కైవల్య ప్రాప్తి పర్యంతం. కనుక ఏకాదశ ఇంద్రియాలు శుద్ధిగా ఉండాలి, అవి ధర్మ మార్గములో నడవాలి, పుణ్యకర్మలే చెయ్యాలి అంటే ప్రారబ్ధమును ఎంత భయంకరంగా మనం అనుభవిస్తున్నప్పటికీ బ్రహ్మయజ్ఞము మనకు తప్పదు. బ్రహ్మయజ్ఞం చెయ్యవలసిందే. దానికి కారణం కేవలం ఏకాదశ ఇంద్రియాలను మనం జయించుకోవాలి అంటే, అవి మన ఆధీనములోకి రావాలి. వాటి ద్వారా మనము చేస్తున్న కర్మలు శుభమా అశుభమా తెలియాలి అంటే బ్రహ్మయజ్ఞం తప్పదు, చెయ్యాల్సిందే. ఎంత బాధ ఉండనివ్వండి.
ప్రారబ్ధాన్ని కడుక్కోవడానికి బ్రహ్మయజ్ఞం చెయ్యట్లేదు. మరలా ప్రారబ్ధంలోకి వచ్చినప్పుడు ఇటువంటి దుఃఖం రాకుండా ఉండాలి అంటే బ్రహ్మయజ్ఞం చెయ్యవలసిందే. తర్వాత ఏమంటాడు? దేవయజ్ఞం. అగ్నిహోత్రం చెయ్యాల్సిందే. నువ్వు జలము త్రాగుతున్నావు, నీరు అంటే భోజనము తింటున్నావు, వాయువు పీల్చుకుంటున్నావు, నీ శరీరము ద్వారా అనేక రకమైన దుర్గంధాన్ని వదిలిపెడుతున్నావు. ఆ దుర్గంధం వాయువులో కలుస్తుంది. నీవు నీ శరీరం నుండి వదులుతున్న దుర్గంధము వాయు జలాదులను అశుద్ధి చేస్తుంది. కనుక నువ్వు వాటిని అంటే వాటిని తప్పించుకోలేవు. అది జరగాల్సిందే. అరే, నా శరీరం నుండి మల మొదలితే దుర్గంధం అవుతుంది కదా అని మీరు మల విసర్జన చెయ్యకపోతే పెద్ద నష్టం జరుగుతుంది. అమ్మో, నా శరీరం నుండి నేను మూత్ర విసర్జన చెయ్యను, పాపం అవుతుంది కదా అని మీరు మూత్రాన్ని లోపల పెట్టుకుంటే ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది. నేను ఆవలింత తీయ, చెవులు క్లీన్ చేసుకోను, కళ్ళు కడుక్కోను, ముక్కును కడుక్కోను, వీటి వల్ల అంత దుర్గంధము, వాయు జలాదులు అశుద్ధి పెరుగుతుంది, నేను చెయ్య అనుకుంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ శరీరము నుండి వెళ్ళే విసర్జన మొత్తం చెయ్యండి, కానీ ఉపశమనము అగ్నిహోత్రం అన్నారు. అగ్నిహోత్రం చెయ్యండి. ఇక ప్రారబ్ధం ఎలా ఉన్నా సరే బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. రెండవది అగ్నిహోత్రం చేయాలి. తర్వాత పితృయజ్ఞం. మాతాపితరులు వాళ్ళు మనకు ఎన్నో విషయాలలో ఇబ్బంది పెట్టారు. గుణకర్మ స్వభావాలు మనకు మ్యాచ్ అవ్వవు. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు మలమూత్రాలను శుద్ధి చేసింది, ఈ లోకాన్ని పరిచయం చేయించింది ఎవరు? తండ్రి తల్లి, తల్లిదండ్రులు. కనుక వాళ్ళు ఎంతటి అవకతవకల వ్యవహారం చేసినా సరే మనం మాత్రం పితృయజ్ఞం చేయాల్సిందే. ఇప్పుడు ప్రారబ్ధము దుఃఖములో ఉంది కదా అని ఇటు బ్రహ్మయజ్ఞము ఆపడానికి లేదు, దేవయజ్ఞము ఆపడానికి లేదు, పితృయజ్ఞం కూడా చేయాలి. తర్వాత రోజు శుద్ధి చేసుకుంటున్నాం. చీమలు చనిపోతున్నాయి, జిల్ల పురుగులు, దోమలు, ఈగలు, మనకు తెలియకుండా ఎన్నో పురుగులు చనిపోతున్నాయి. అందుకనే బలివేశ్వ దేవ యజ్ఞము చెయ్యాలి. ఏమిటి? ప్రాచీన కాలంలో మహిళలు చక్కగా ఒక చిన్న గిన్నెలో చక్కెర, పుట్నాలు, బెల్లము బయట పెట్టేవాళ్ళు. ఆ పరంపర నేను తులసి చెట్టు దగ్గర చూస్తాను. తులసి చెట్టుకి ఇంత పువ్వు పెట్టి ఒక చిన్న గిన్నెలో పుట్నాలు, చక్కెర వేయడం. ఆ పరంపర ఎవరైనా చేస్తే నమస్కరించండి, కాదని చెప్పకండి, వద్దు అనకండి. ఎందుకంటే తులసి చెట్టు దగ్గర పెట్టడం వల్ల మనకు తెలియకుండానే మనలో ఒక ఆచారం ఏమొచ్చిందంటే ఆ తులసి చెట్టును చూడగానే అక్కడ మనకు చెప్పులు ఇప్పాలనిపించదు, దాన్ని అక్కడ తొలగించాలి అనిపించదు, దాన్ని అగౌరవపరచాలని అనిపించదు. అదే ఒక మల్లె చెట్టు, గులాబీ చెట్టు ఉంటే దాని కొమ్మల్ని ఇలా మనం ఎడమ చేత కూడా పట్టుకొని పక్కకు జరుపుతాం, తగులుతుంది అని. కానీ తులసి చెట్టు పట్ల ఉన్న శ్రద్ధ, మర్యాద, ఒక జన్మనిచ్చిన తల్లికి కూడా అంత మర్యాద ఇవ్వం మనం. అది మనకు తెలియకుండానే ఆ చెట్టు ఇచ్చే ఏదైతే ఆక్సిజన్ ఉందో, అసలు తులసి దళాలు మనము నిప్పుల మీద వేస్తే, యజ్ఞం చేసినాక నిప్పుల మీద వేస్తే మన నాసిక పుటల నుండి ఆ తులసి యొక్క సుగంధము గనక ఆ దళాలని మనం పీల్చుకోగలిగితే మన ఊపిరితిత్తులలో ఉన్నటువంటి ఆ సంకుచిత వ్యాకుచిత వ్యవహారము చాలా బాగా జరుగుతుంది. ఇంతటి గొప్ప శక్తి తులసి చెట్టుకు ఉంది. అందుకని అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గర ఎదురుగా పెట్టేవాళ్ళు. అంటే తులసి ఆ చెట్టు దగ్గర కూర్చుని ప్రాణాయామం చేసిన మనకు తక్కువ సమయంలో ఎక్కువ లాభం జరుగుతుంది. అందుకని అక్కడ ఏదైతే పరంపర ఉందో దాన్ని ఏంటి ఆ చెట్టు తింటదా ఇలాంటి విమర్శలు పెట్టకండి.
చేయనివ్వండి వాళ్ళని. 2 పుట్నాలు ఇత్తులు వేస్తే అయిపోతుందా, ఇంత బెల్లం వేస్తే అయిపోతుందా? కాదు. ఆ ఆచారాన్ని దాన్ని మనం అలాగే కొనసాగిస్తూ ఉంటే నూతనంగా వచ్చిన కోడళ్ళకు కూడా ఆ విషయం అర్థమవుతుంది. అరే ఈ పరంపర చెయ్యకపోతే ఏమవుతుందో మీనింగ్ మీరు చెప్పగలిగితే చాలా మంచిది. చెప్పలేకపోయినా వాళ్ళకి తెలియకపోయినా అత్తమ్మ తులి చెట్టు దగ్గర ఒక దీపం పెట్టేది, ఇంత పుట్నాలో చక్కెర బెల్లం పెట్టనివ్వండి. దానివల్ల చీమలు తింటవి, అంటే బలివేషదైవ యజ్ఞం అవుతుంది. వేదాలు వ్యాప్తింపబడి ఉపదేశకులు దీన్ని వ్యాప్తింపజేస్తే రాబోయే తరానికి కూడా ఆ బెల్లం ఎందుకు పెట్టాలి, చక్కెర ఎందుకు పెట్టాలో అర్థమవుతుంది. కానీ చేస్తున్న క్రియను అడ్డుకోకండి. వ్యాఖ్యానం చేయగలిగితే చాలా మంచిది. అంటే బ్రహ్మయజ్ఞం ఉంది, దేవయజ్ఞం ఉంది, పితృయజ్ఞం ఉంది, బలివేష దేవయజ్ఞం ఉంది, చివరిలో అతిథి యజ్ఞం. మనము సన్యాసులం కాలేకపోతున్నాం, మనం వానప్రస్థలం కాలేకపోతున్నాం. మనం ఇప్పుడు లోకోపకారము ధర్మరక్షణ కోసం ఇంటి నుంచి వెళ్ళలేకపోతున్నాం. ఎవరైతే వెళ్తున్నారో, ఎవరైతే ఆ కార్యం చేస్తున్నారో వారు భోజన సమయానికి మన గుమ్మం ముందు నుంచి వెళ్తున్నారు. అలానే నేను చెప్పాను కదా అని ఇవాళ సన్యాసం డ్రెస్ వేసుకున్న వాళ్ళందరినీ ఇంట్లోకి రమ్మని చెప్పకండి. అర్థమైందా? మనకు తెలుసు ఈ వ్యక్తి ఈ ఫలానా గోత్రము, ఇతను సన్యాసం తీసుకున్నాడని మనకు కొంత అవగాహన ఉంది. ఆ వ్యక్తి వెళ్తున్నాడు, చక్కగా పిలవండి, కాలు గడుక్కోవడానికి అర్ఘ్యం ఇవ్వండి, ఈ రోజు మా ఇంట్లో భోంచేయండి, మీరు సన్యాసులు, మీరేం సంకోచించొద్దు, పిలవలేదని ఉన్నది పెడతానని తృప్తిగా పెట్టండి. ఇలా మన జీవితంలో మనం 5 యజ్ఞాలు చేయాలి. దీనికి ప్రారబ్ధానికి లేదా ప్రాపంచిక సుఖ ఐశ్వర్యాలకి, భవనానికి, జీవితంలో సుఖముగా లైఫ్ సాగిపోవడానికి వీటన్నింటిని అంటబెట్టకండి. ఇది చేసుకోవాల్సిందే, ఇది మనం అనుభవించవలసిందే. అందుకనే జీవునకు దేహ సంబంధం ఉంటుంది. జీవుడు దేహముతో అనేక రకాల సుఖాన్ని తీసుకుంటాడు, భోజ్య పదార్థాలను తీసుకుంటాడు, వాయు జలాదులను అంటే అశుద్ధి చేస్తాడు కనుక, అలాగే ఏకాదశ ఇంద్రియాలను జన్మాంతరాల నుండి ఉపయోగించుకుంటున్నాడు. వివిధ జన్మలో సింహముగా పుట్టినప్పుడు, మేకగా పుట్టినప్పుడు, ఇలా ఎన్నో వృక్షాదుల యందు ఉన్నప్పుడు ఆ సంస్కారాలన్నీ జీవుడితో ఉంటవి గనక ఆ సంస్కారాలన్నీ కూడా శుద్ధముగా ఉండాలన్నా, ఆధీనములో ఉండాలన్నా బ్రహ్మయజ్ఞం తప్పదు. జన్మనిచ్చారు, ఈ జన్మలో మలమూత్రాలను ఎక్కడ విసర్జన చెయ్యాలి, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, సభ్య సమాజంలో మనకు పరిచయం ఇచ్చింది మన తల్లిదండ్రులే. మనకు నామకరణం చేసి పరిచయం ఇచ్చింది మన అమ్మ నాన్నే. అలాగే 5వ ఏటనో 11వ ఏటనో యజ్ఞోపవితం, ఈ రోజుల్లో ఒళ్ళెగట్టించడం అని చెప్పి మా బిడ్డలు పాఠశాలకు వెళ్తున్నారు, విద్యావంతులు అవుతున్నారు. వీళ్ళకి ఒక్క జన్మనే లేదు, ఇప్పుడు 2వ జన్మ, ద్విజాయతే, విద్యాధ్యయనం ప్రారంభమైంది అని గ్రామానికి పరిచయం ఇస్తున్నారు. యజ్ఞోపవిత ధారణో సారిక్ ఫంక్షన్ ఇలా చేసి మనకు లోకానికి చెప్తున్నారు, వీళ్ళు విద్యావంతులు అవుతున్నారు. అంటే మనకు ఆధారంగా తల్లిదండ్రులు ఉన్నారు గనక ఆ పితృయజ్ఞం చెయ్యాల్సిందే మనం. ఇలా పంచమహా యజ్ఞాలను గనక జీవుడు మానవ జన్మ ఎత్తి దేహధారి అయి ఈ 5 యజ్ఞాలు చెయ్యకపోతే అతనికి పుణ్యము ఉండదు అంటున్నాడు. అందుకనే అసంతైతేశ్చ వ్యతికరః, జీవునకు దేహ సంబంధం ఉంటుంది కావున అతను అనేక యజ్ఞాలు దానాలు చెయ్యాల్సిందే. కానీ బ్రహ్మకేం కర్మయ్యా, బ్రహ్మ దేహధారియే గాడు, బ్రహ్మ ఎప్పుడు దేహమనే ధరించాడు. కాబట్టి జీవునకు పోని స్వాభావికంగా దేహ సంబంధం ఉందా? జీవుడికి ఇంక తప్పదు, ఎప్పుడు కూడా దేహంలోనే ఉండాలి అని జీవునకు దేహ సంబంధము స్వాభావికమా నైమిత్తికమా? అది చెప్పండి. అది స్వభావం కాదు. జీవునకు దేహ సంబంధము స్వాభావికము కాదు,
కాదు. కాదు, నైమిత్తికమే. అవును మాతాజీ. అర్థమైందా? జీవునకు దేహము నైమిత్తిక సంబంధం ఉంది కనుక జీవుడు జ్ఞాని అయితే పరమాత్ముని వలె అశరీరధారిగా వైకుంఠ స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకని ఏమంటున్నాడు, ఎటు చూసినా జీవాత్మ పరమాత్మ సంబంధాలు ఎలా ఉన్నవి, లక్షణాలు చాలా వేరుగా ఉన్నవి. జీవుడు ఏకాదశ ఇంద్రియాలకు వశీభూతుడై వివిధ దేహాలను అనుభవిస్తున్నాడు. చివరికి మాతాపితరుల యొక్క జన్మ మనకు నిజంగా చెప్పాలి అంటే ఆత్మతత్వము తెలియక మనమందరం అనేక ఒత్తిళ్లు తెచ్చుకుంటాం, భయప్రాంతులం అవుతుంటాము, దుఃఖింపబడుతూ ఉంటాం. అరే ఆత్మ ద్వారా చూడండి, ఆత్మ గనక ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు చాలా విశేషమైన కార్యములు చేసింది, విశేషమైన సత్య మార్గములో నడిచింది, సుపథమున ఉంది, చక్కగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది, అహంకారముతో లేదు. నేను జ్ఞానిని అన్న భావన లేకుండా నిరంతరము ఋషుల గ్రంథాల యొక్క పఠనం చేస్తుంది. ఋషుల వలె, జ్ఞానుల వలె, యోగుల వలె, తపస్సుల వలె తన జీవితాన్ని మార్చుకుంటుంది. ఎంత గొప్ప అవకాశం! మన మీద లౌకికమైన సంపత్తులు రాలేదని ఏడ్చుకుంటూ కృంగిపోతూ జీవనాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి ఉండాలి, ఉంటే ప్రసన్నత. అవి లేనంత మాత్రాన బ్రహ్మయజ్ఞాన్ని, దేవయజ్ఞాన్ని, పితృయజ్ఞాన్ని, బలివేష దేవయజ్ఞాన్ని, అతిథి యజ్ఞాన్ని జీవుడు వదిలిపెట్టడానికి వీలు లేదు. అభాస ఏవచ, అసలు జీవుడు దేహ సంబంధాన్ని వదిలిపెడితే సుఖ దుఃఖములు ఉంటాయా? ఉండవు. మనం ఏం తెలుసుకున్నాము గత సూత్రాలలో? జీవుడు బుద్ధి అనే కర్తృత్వం అంటే బుద్ధిని ఉపయోగించుకొని కర్మలు చేస్తాడు. అందుకనే బుద్ధిని జీవుణ్ణి మనం ఒకేలాగా భావించాం. ఎందుకంటే నిరంతరము జీవుడు బుద్ధిని వదిలిపెట్టాడు. చిన్న పిల్లోడు అమ్మ కొంగుని, అమ్మ సింగుల్ని వదిలిపెట్టనట్టుగా ఎప్పటి వరకు వదిలిపెట్టాడు? పాఠశాలకు వెళ్ళే వరకు వదిలిపెట్టాడు. కానీ ఎప్పుడైతే స్నేహితులు పరిచయం అవుతాడు అప్పుడు అమ్మ సింగులే పట్టుకోడు. అతని జీవితంలో భార్యనో భర్తనో వచ్చారనుకోండి, అసలు ఇక అమ్మలొద్దు, పెద్దవాళ్ళు ఎవరొద్దు, సింగల్ అయిపోతా. అంటే జీవుడు కూడా పరమాత్మని పట్టుకుంటే బుద్ధిని వదిలిపెడతాడు. బుద్ధి అంటే ప్రకృతి. పరమాత్మని పట్టుకున్నంత వరకే బుద్ధితో ఉంటాడు జీవుడు. అలాగే అందుకని మనం అందరం ఏమంటాము, జీవుడు ఏ జన్మకెత్తినా బుద్ధితో ఉన్నాడు. బుద్ధి కాదు, బుద్ధి వేరు, జీవాత్మ వేరు. అందుకనే జీవుడు దేహ సంబంధాన్ని వదిలిపెడితే అతనికి బుద్ధితో కూడా పని లేదు. అదృష్ట నియమాత్, పరమాత్ముడు ఒక్కడే, జీవులు మాత్రం అనేకులు. కావున జీవులకు జీవుడు దేహధారి అయినప్పుడు అనేక సుఖ దుఃఖములను అనుభవిస్తాడు. నైమిత్తిక శరీరం లభించినప్పటికీ స్వాభావిక జ్ఞానాన్ని వదిలిపెడతాడు. స్వాభావిక స్థితిని వదిలిపెట్టేసి నైమిత్తికముగా రాగద్వేషాలకు అధిపతి అవుతాడు, అహంకారానికి, అజ్ఞానానికి అధిపతి అవుతాడు. అయ్యి బహు కష్టములని కూడబెట్టుకుంటాడు. అందుకనే జీవేశ్వరులు నిజంగా ఎప్పుడు కూడా విభిన్నులే. పరమాత్ముడు నైమిత్తికంగా దేహములోకి రాడు, స్వాభావికంగా కూడా దేహములో పరమాత్ముడు బంధింపబడడు. అలాగే జీవుడు ఎప్పుడూ వ్యాపకుడు కాడు, పరమాత్ముడు నిరంతరము వ్యాపకుడే. అభి సంధ్యాదిషు అపి చైవం, ఈ జీవుడు రాగద్వేషాలతో కూడిన సంకల్పం చేస్తాడు, తొడ మీద కొట్టుకుంటాడు. నేను సంకల్పిస్తున్న వీడి నాశనం అయ్యే వరకు నేను ఎత్తుకు పై ఎత్తులు వేస్తాను అంటాడు. నేను కోరుకుంటున్నా, నేను మెట్లెక్కి వస్తా, కానీ నా కోరిక వీడి నాశనం.
అలా జీవుడు సంకల్పాలను రాగద్వేష యుక్తముగా తీసుకుంటాడు. ఒకరి మీద రాగముతో, ఒకరితో ద్వేషముతో తీసుకుంటాడు. కానీ పరమాత్మనికి ఆత్మలన్నీ సమానమే. పరమాత్మ ఎవరి పట్ల రాగముగా ఉండడు, ఎవరి పట్ల ద్వేషముగా ఉండడు. ఇప్పుడు మనం పందిని ఇష్టపడతామా? అబ్బా అంటాం. బల్లి కనబడితే అసహ్యించుకుంటాం. కానీ పరమాత్ముడు బల్లిని, జిల్ల పురుగుని, ఏ దేహాలని అసహ్యించుకోడు, ఏ ఆత్మల్ని కూడా పరమాత్ముడు అసహ్యించుకోడు. అలాగే మీరు ఇప్పుడు బల్లిని అసహ్యించుకోవద్దు, ఎందుకంటే నిజమైన భక్తురాలను అవ్వాలి అంటే బల్లి శరీరం మీ శరీరానికి హాని కలిగిస్తుంది. మీరు దేహధారి, పరమాత్ముడు దేహధారి. కొన్ని మూఢత్వంలోకి వెళ్ళకండి. ఓహో భక్తి అంటే పందిని ప్రేమించడము ఇవన్నీ అని ఉల్టా సిద్ధాంతం అర్థం చేసుకోకండి. కొన్ని క్రిమి కీటకాదులతో, కొన్ని జంతువులతో మనం ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. కనుక భక్తి అంటే ఇక్కడ పరమాత్ముడి దృష్టిలో చెప్పాను నేను. అర్థమైందా? ప్రదేశ ఇతి చేత్ నాంతర భావాత్, శరీర దేశ సంబంధము వలన జీవుడు సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. పరమాత్మునికి ఇట్టి స్థితి ఉండదు. ఎప్పుడైతే జీవుడు మళ్ళీ ప్రయత్నిస్తాడో, జీవుడు ఎప్పుడు జ్ఞాని అవుతాడో, అప్పుడు జీవుడు ఏమైపోతున్నాడు? మళ్ళీ స్వాభావిక స్థితికి వెళ్తాడు. కానీ మళ్ళీ మోక్షములో కొంతకాలం ఉండి మళ్ళీ వస్తాడు. అందుకనే జీవుడు సృష్టిని రచించలేడు. జీవుడు పరమాత్ముని వలె విభువు అటులనే జీవుడు పరమాత్మ నుండి కూడా పుట్టడు. పరమాత్ముడే, జీవుడు జీవుడే. కానీ జ్ఞాన స్వరూపముతో జీవుడు చైతన్యముగా మారినప్పుడు, జీవుడు శుద్ధ చైతన్యుడైనప్పుడు పరమాత్మునికి అత్యంత సన్నిధిలోకి వెళ్ళగలుగుతాడు. జీవుడు ఏ విధంగా అశుద్ధ జ్ఞానమును స్వీకరించుకుంటూ, అవిద్యను వృద్ధి చేసుకుంటూ, భోగ ప్రవృత్తితో ఈ లోకంలోకి వ్యవహరిస్తూ ఉంటే అలా పరమాత్మునితో జీవుడు దూరం అవుతాడు. కనుక జీవేశ్వరుల బంధము జ్ఞాన బంధమే. జీవుడు జ్ఞాని అయినప్పుడు పరమాత్ముని వలె అగుపడతాడు. జీవుడు అజ్ఞాని అయినప్పుడు క్రిమి కీటకాదుల కంటే కూడా భయంకరంగా ఇతరులకు హాని కలిగిస్తాడు. కాబట్టి ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ బంధాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఓం శాంతి శాంతి శాంతి.